మీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామో లేకపోతే యూట్యూబ్‌లోనో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఓకే. సో, ఇప్పుడు మైగ్రేన్ అని మనం మాట్లాడుకోంగానే ఓకే. మైగ్రేన్ సింప్టమ్స్ అని వాళ్ళు చెప్పేస్తారు. సో, నాకివి ఉన్నాయని వాళ్ళు అనుకుని ఇవాల్యుయేట్ చేసుకొని డాక్టర్స్ దగ్గరికి రావడం కూడా ఐ మీన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ డాక్టర్స్ అవ్వడం చూస్తున్నాం మనం ఈ మధ్యన. లైక్ వాళ్ళు మాట్లాడేటప్పుడు సింప్టమ్స్ అన్నీ చెప్పడము, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని టిప్స్ ఇవ్వడం ఇవి చూస్తున్నాం మనం. సో, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? See, in a way, as long as it is right information, as long as you are creating a healthy awareness, it is good. Okay. There is a qualified doctor, qualified dietitian, వచ్చి ఇవి ఉంటాయండి, ఇవి మీరు చూసుకోవాల్సిన సిమ్టమ్స్, ఇవి వచ్చినప్పుడు డాక్టర్ని కలవండి, లేదు ఇమీడియట్గా ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి, దాట్ మచ్ ఈజ్ ఓకే. బట్ బియాండ్ దాట్ ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళు, అవేర్నెస్ లేని వాళ్ళు, క్వాక్స్ అంటాం, అంటే హాఫ్ నాలెడ్జ్, హాఫ్ బెక్డ్ పీపుల్ వచ్చి ర్యాండమ్గా లేదు ఇది వాడండి, ఇది మంచిది, ఇది కాదు, ఇది మంచిది కాదు, ఇలా చేస్తే ఇది, ఏది పడితే చెప్తే పీపుల్ బిలీవ్, బికాస్ వీఆర్ రిలేయింగ్ ఆన్ సోషల్ మీడియా దీస్ డేస్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు రేడియోలు చూసేవాళ్ళు, న్యూస్ పేపర్లు చదివేవాళ్ళు, తర్వాత టీవీలు వచ్చాయి, టీవీల తర్వాత ట్యాబ్లు వచ్చినాయి, తర్వాత నవ్ వీఆర్ ఇన్ టు ట్రెండ్ ఆఫ్ వాచింగ్ రీల్స్ అండ్ మూవీస్. సో వాట్ ఎవర్ కమ్స్ ఇన్ ద రీల్స్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. యూ టెన్ టు బిలీవ్ దట్. సో రైట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే పీపుల్ ఆర్ మిస్గైడెడ్. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది, ఒకరెవరో వచ్చి లేదండి మీరు ఒక థెరపీ చేయించుకోండి, ఈ థెరపీతో తగ్గిపోతాయి అంటారు. పీపుల్ బిలీవ్, దే గో దేర్. తగ్గకపోతే దే కమ్ టు డాక్టర్, అప్పటికే స్టేజ్ దాటిపోయి ఉంటుంది, లేదండి మీకు ట్రీట్మెంట్ చేసినా తగ్గదు అంటారు. ఇప్పుడు ఏమైపోతుంటే హూఎవర్ ఇస్ ద క్వాలిఫైడ్ ఆర్ అథెంటిక్ పర్సన్ హూ ఇస్ గివింగ్ రైట్ ఇన్ఫర్మేషన్, వాడిని నమ్మే పరిస్థితి లేదు. దెర్ ఒక కొంతకాలం కిందట అదేదో థెరపీ వచ్చింది, చేతులతోటి ఏదో టెలిథెరపీ అనేది చేసేవాళ్ళు, ఫోన్లో మాట్లాడి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఫోన్లోనే ట్రీట్మెంట్ ఇస్తారట. అట్లాంటివి జరుగుతున్నప్పుడు, అంటే వాళ్ళ రీజన్స్ ఏదైనా కావచ్చు, వాళ్ళు మోసం చేయాలనుకోవచ్చు, లేకపోతే అవగాహన లేకపోవడం కావచ్చు, ఇటువైపు వ్యక్తి అమాయకత్వం కావచ్చు, ఏదైనా కానివ్వండి. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రైట్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ రీల్స్ ఈజ్ ఓకే. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, దానికి సంబంధించి వాడు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉండాలి. అట్లా కాకుండా ఎవరు పడితే వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాంగ్గా గైడ్ చేస్తే పబ్లిక్ విల్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్, అండ్ పీపుల్ ఎవరైతే ఆ ట్రాప్లో పడతారో వాళ్ళే నష్టపడతారు. వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆలస్యం అయిపోయి ఉంటుంది. దట్ ఈస్ టు బి అవాయిడెడ్. కొన్ని నాకు వింటుంటేనే కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది, మీకు షాక్గా అనిపించవచ్చు ఇట్లాంటివి? లేదు, సర్ప్రైజింగ్గా ఉంటుంది. అంటే వస్తారు, వచ్చి ఏంట్రా బాబు, ఏంటి ఏమైందండి ఇబ్బంది మీకు? సార్ నేను టీవీలో చూశానండి, ఇది చేయమన్నారు, ఇది చేశాము, ఈ పౌడర్ తాగమన్నారు, ఈ పౌడర్ తాగితే వేడి తాగుతుంది అన్నారు, ఈ పౌడర్ తాగాము, ఇప్పుడు క్రియాటినిన్ కిడ్నీ ఇంత పాడైంది, మరి ఎవరు తాగమన్నారు పౌడర్? టీవీ యాడ్లో చూశానండి అంటారు. టీవీ యాడ్లో చెప్పిన వ్యక్తులు ఎవరు తెలియదు, నోబడీ నోస్. సో డిపెండ్స్ అగైన్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అథెంటిక్ పర్సన్. ఇప్పుడు డైటీషియన్స్ ఉంటారు, క్వాలిఫైడ్ డైటీషియన్స్ ఉంటారు, న్యూట్రిషనిస్ట్ ఉంటారు, డైటీషియన్స్ అనగానే న్యూట్రిషనిస్ట్ ఉంటారు. దే హ్యావ్ స్టడీడ్, 3-4 ఏళ్ళు కష్టపడి చదువు ఉంటారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఈ ఫుడ్ మంచిది, ఈ ఫుడ్ మంచిది కాదు, పిల్లలకి ఇది మంచిది, పెద్దవాళ్ళకి ఇది మంచిది అని. వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఇది తాగితే వెయిట్ లాస్ తగ్గిపోతారు, నీళ్ళల్లో అది కలుపుకొని తాగండి వెయిట్ తగ్గిపోతారు, నీళ్ళలో ఇది కలుపుకొని తాగండి తగ్గిపోతారు, రాత్రి నానబెట్టుకొని ఇది తినండి మీకు బ్రెయిన్ పెరిగిపోతుంది, లేకపోతే మెమరీ పెరిగిపోతుంది అంటే దట్స్ నాట్ రైట్. ఇట్ షుడ్ బి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కమింగ్ ఫ్రమ్ అన్ అథెంటిక్ పర్సన్. ఇప్పుడు క్రికెట్ గురించి క్రికెట్ ప్లేయర్ మాట్లాడితే బాగుంటుంది, అస్సలు అవగాహన లేని నాలాంటి వ్యక్తితో, లేకపోతే క్రికెట్ గురించి క్రికెట్ ప్లేయర్ మాట్లాడాలి, ఫుట్బాల్ ప్లేయర్ మాట్లాడితే బాగోదు. బికాస్ హీఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దాట్, హీఈస్ టేకెన్ సో మచ్ ఆఫ్ జర్నీ ఇన్ దాట్. ఫుట్బాల్ గురించి ఇతనే మాట్లాడాలి, దానిలో ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉంటారో, దాని గురించి కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది.